దయచేసి గమనించండి. ఆదాముకున్న అవసరం ఏమిటో దేవునికి తెలుసు. ఈరోజు నీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. నీకున్న అవసరం ఏమిటో దేవునికి తెలుసు. కానీ నీకున్న అవసరాన్ని దేవుడు తీర్చాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే దానికి ఒక కండిషన్ ఉంది. ఏమిటి ఆ కండిషన్? కొన్నిసార్లు అఫ్కోర్స్ చిన్నప్పుడు నా పిల్లలకి ఏదైనా కావాలి అంటే, సహజంగా పిల్లలకి ఏమైనా కావాలంటే వాళ్ళు వాడేటటువంటి ఒక ఆయుధం చెప్పండి, ఏంటో చెప్పండి. ఏడుస్తారు. పుట్టుకతోనే వాడు ఏం మొదలు పెడతాడు? ఏడుపు మొదలు పెడతాడు. వాడు ఏడ్చాడు అని అంటే తల్లి ఏం చేస్తే వెంటనే పాలిస్తుంది. ఓహో, ఇది సంగతి. వాడికి పాలు కావాల్సి వస్తే ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడు పాపం? మమ్మీ పాలు అనే మాట రాదు కాబట్టి వాడు ఏడ్చిన వెంటనే మమ్మీ పాలు ఇస్తుంది. వాడు స్లోగా ఏం అర్థం చేస్తున్నాడంటే, ఏడిస్తేనే మమ్మీ నాకు ఇస్తుంది అనే ఒక ఫార్ములా వాడికి తెలిసింది. అది ఎప్పటి వరకు? నోరు తెరిచి అడిగే వయసు వచ్చేంత వరకు. కానీ వాడికి అది అలవాటు అయిపోయింది కదా. అలవాటు అయిపోయింది కాబట్టి వాడు ఏం చేస్తాడు? వాడికి ఏదైనా కావాలంటే గట్టిగా ఏడుస్తాడు. ఇది అలవాటు. కాబట్టి నాకు దేవుడు బిడ్డలు ఇచ్చినప్పుడు, చిన్నప్పుడు వాడిని ఏడ్చాడు అనుకోండి, నా కండిషన్ ఏమిటంటే, ముందు నువ్వు ఏడుపు. ఓహో, మీది అదే నా ట్రైనింగ్, రైట్. ఇప్పుడు మీరేమంటారు? ఒరే నువ్వు ముందు ఏడుపు ఆపు. సో మా ఇంట్లో ఉన్న కండిషన్ పిల్లలతో ఏమిటంటే, వాళ్ళకి ఏదైనా కావాల్సి వస్తే వాడు ఏడ్చేసి బిక్కము పెట్టేసి కళ్ళు దూడు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా చెప్పేసేవాళ్ళం, నువ్వు ఏడిస్తే మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదు, ముందు ఏడుపు ఆపు. ఇది కరెక్ట్ అంటారా కాదంటారా? అందుకే దేవుడు అంటున్నాడు, ఏడుపు ఆపు నువ్వు ముందు. ఏమిటి నీ ఏడుపు? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అనేక సార్లు మనం దేవుని దగ్గరకు వచ్చి ఏడ్చేస్తాం. ఎస్, కన్నీటితో ప్రార్థన చేయడం తప్పంటల్లా. నీకున్న బాధను, నీకున్న భారాన్ని, నువ్వు కలిగి ఉన్న బాధ్యతలను నువ్వు మొయ్యలేక దేవుని దగ్గరకు వచ్చి నీ బాధను చెప్పుకోవడం తప్పేం కాదు. కానీ నువ్వు దేవునితో నీ బాధను పంచుకున్న తర్వాత దేవుడు నీ భారాన్ని తీరుస్తాడు అనే నమ్మకం నీకున్నట్లయితే నువ్వు చింతించాల్సిన అవసరం. చింతించటం వేరు, దేవుని సన్నిధిలో నీ భారాన్ని కన్నీటితో పంచుకోవడం వేరు. చింతించటము అంటే వర్రీ కావటం, కన్నీటితో ప్రార్థన చేయటం వేరు. మనలో చాలామంది చింతిస్తూ ఉంటారు. ఏమిటో నా బ్రతుకు, ఏమిటో నా జీవితం, ఏమిటో నా కుటుంబం, ఏమిటో నా ఉద్యోగం, ఇంతేనేమో నా బ్రతుకు, ఇక నా జీవితంలో మంచి రోజులు చూడనేనేమో, ఇక నా జీవితంలో నాకు పెళ్ళి కాదేమో, ఇక నా జీవితంలో ఉద్యోగం రాదేమో, ఇక నాకు పిల్లలు పుట్టరేమో, ఇక నా ఇది ఏడుపు. ఇది వింటున్నారా మీరు? ఈ విధంగా ఏడ్చినంత కాలం మీకు దేవుడు జవాబు ఇవ్వడు. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు ఒక మాట చెప్పాడు. ఏమిటంటే, ద బిగినింగ్ ఆఫ్ వర్రీ ఈజ్ ఎండ్ ఆఫ్ ఫెయిత్, బట్ ద బిగినింగ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఎండ్ ఆఫ్ వర్రీ. నువ్వు చింతించే వ్యక్తి అయినట్లయితే నీలో విశ్వాసము క్షీణించిపోతుంది. విశ్వాసం నువ్వు కలిగి ఉన్నట్లయితే నీలో చింతించే తత్వము తగ్గిపోతుంది. నువ్వు చింతించినంత కాలము దేవుని దగ్గర నుంచి జవాబులు నీకు రావు. వింటున్నావా సహోదరి, వింటున్నావా సహోదరుడా? నువ్వు చింతించేంత కాలం, ఎగ్జాంపుల్ దేవుడు సెలవిచ్చాడు, మీరు ఏ విషయము నిమిత్తము డాష్ ఏమిటి చింతించకండి. వరిగాకండి, చింతించకండి. మీ చింత యావత్తు నా మీద వేయండి, అది దేవుడు చెప్పాడు. కానీ మనలో చాలామంది చింతిస్తూనే ఉంటారు, వర్రీ అవుతూనే ఉంటారు, ఏమో 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 ఏడుస్తూనే ఉంటారు. మళ్ళా చెప్తున్నా, జాగ్రత్తగా విను. ఆదాముకున్న అవసరము, ఆదాము వెళ్ళి ఏడ్చుకుంటూ దేవుని దగ్గర కూర్చుని చెప్పలా. ఆదాముకున్న అవసరాన్ని దేవుడు తీర్చాలి అనుకున్నప్పుడు ఆదాముకు ఏమి కలిగించాడో చెప్పండి మీరు? గాఢ నిద్ర కలిగించాడు. ఎప్పుడు ఆదాముకున్న అవసరాన్ని తీర్చాడు? ఆదాము ప్రశాంతంగా చెప్పండి పడుకున్నప్పుడు. ఎప్పుడు నీ అవసరాన్ని దేవుడు తీరుస్తాడు? నిద్ర పట్టకుండా మంచం మీద అటు దొర్లి ఇటు దొర్లి. అవునా? మనకున్న తిప్పలు ఇవి. ఎందుకు నీకు నిద్ర పట్టల్లా? ఎందుకు నీకు తినబుద్ధి కావటల్లా? ఎందుకు నీకు తిన్నది అరగటంలా? కారణం చెప్పు. నువ్వు చింతించటం వల్లేగా.
నువ్వు వర్రీ అవడం వల్లేగా నీ భవిష్యత్తును గురించి ప్రశ్నలు, నీ ఆరోగ్యం గురించి ప్రశ్నలు, నీ ప్రమోషన్ గురించి ప్రశ్నలు, పెళ్లి గురించి ప్రశ్నలు, ప్రెగ్నెన్సీ గురించి ప్రశ్నలు, ఒకటి కాదుగా, పిల్లల గురించి ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నీ ఏం చేస్తున్నాయి? నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఆ ప్రశ్నలన్నింటినీ మనం నెమరవేసుకుంటూ ఉన్నట్లయితే సొల్యూషన్ వస్తుందా? లేదండి. ఆ ప్రశ్నలు వెళ్ళి యేసయ్యకు చెప్పినట్లయితే సొల్యూషన్ ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. ఆదాముకున్న అవసరాన్ని దేవుడు తీర్చే ముందు ఆదామును ఏ కండిషన్లో చూశాడో తెలుసా? గాఢ నిద్ర. ఆదాము గాఢ నిద్ర పోయిన తరువాతే దేవుడు ఏం చేశాడు? తాను చేయాలనుకున్న అద్భుతాన్ని తాను చేశాడు. అనగా అర్థం ఏమిటంటే, దేవుడు నీవు ఆశిస్తున్న అద్భుతం నీ జీవితంలో చెయ్యాలి అంటే నిన్ను చూడాలి. ఏ కండిషన్లో చూడాలి? చెప్పండి గట్టిగా. నువ్వు దేవుణ్ణి విశ్వసించి ప్రశాంతంగా పడుకుంటేనే, ప్రభు నాకు నిద్ర పట్టట్లేదు నేను, అలాగే చావు. ఏమిటి? అలాగే ఏడు. ఏం చేస్తావు? నా గుండె తరుక్కుపోతుంది ప్రభు, ఇలా ఏడ్చుకుంటా కూర్చున్నట్లయితే నీకు జవాబు రాదు. ఆదాము ప్రశాంతంగా పడుకున్న తర్వాతే దేవుడు తనకు కావలసిన జీవితంలో భాగస్వామిని తీసుకొచ్చాడు. ఇందులో నుంచి మనం తీసుకోవాల్సిన విలువైన ఆత్మీయ సత్యం ఏమిటంటే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. దేవుని పట్ల నీకు నమ్మకం ఉన్నట్లయితే నువ్వు నెమ్మది కలిగి ఉంటావు. ఈరోజు నీకున్న సమస్య ఏమిటంటే, ఎందుచేతనో నువ్వు టెన్షన్ పడిపోతున్నావు, ఎందుచేతనో నువ్వు చాలా ఒత్తిడికి గురవుతున్నావు. చెప్పొచ్చేది ఏమిటయ్యా అంటే, నీ జీవితంలో నువ్వు ఏదైతే అవసరం అనుకుంటున్నావో అది దేవుడు నీకు ఇవ్వాలి అంటే మొదటిగా నీలో ప్రశాంతతను దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా పడుకోగలవు, ఎప్పుడు నువ్వు నెమ్మదిగా ఉండగలవు? నీలో మిక్కుటమైన విశ్వాసం దేవుని మీద ఉంటేనే ఆ నెమ్మది నీలో ఉంటుంది. అయ్యా, మాకున్న సమస్య నీ మాట వినకపోవడమే, నీకు లోబడకపోవటమే, నీ ఆజ్ఞను మీరటమే. చిన్న చిన్న తప్పు చేస్తూ, చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ, చిన్న చిన్న పాపాలు చేస్తూ, అవి చిన్నవే కదా అని అనుకుంటున్నాం. కానీ నీ దృష్టిలో చిన్న పాపాలు పెద్ద పాపాలు లేవు కదా. పాపము పాపమే కదా, ఆజ్ఞ అతిక్రమమే కదా. నాయన, ప్రతి చిన్న తప్పు నుంచి మమ్మల్ని విడిపించాయా. అన్ని విషయాల్లో మేము నాయన నిన్ను సంతోషపరిచే మనస్సు దయచేయి నాయన. మొదటిగా మా జీవితంలో ఉన్న ప్రతి అవసరము తీర్చబడాలి అంటే నీ పట్ల మిక్కుటమైన నమ్మకం మాకు కావాలి. ఆ నమ్మకం మాకు ఉన్నట్లయితే నాయన, మాకేది అవసరమో అది అద్భుతంగా మా ఎదుట ప్రత్యక్షమవుతుంది. ఏది అవసరమో అది అద్భుతంగా మా ముందుకు నువ్వు తీసుకొస్తావు. అది వాస్తవం. యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.